నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు విద్యుత్ వినియోగదారులు కలిసి వారు పడుతున్న విద్యుత్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వం పెంచిన ట్రోప్ ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని, ఈ 15 నెలలకు 600 కోట్ల రూపాయలని ఏదైతే ట్రోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబాటు రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇక మూడో అంశాన్ని కూడా చెప్పాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుక పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సెమిస్టర్ ఉన్నాయని చెప్పి దాన్ని జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈలోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బర్న్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆలోచన చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ తీసుకున్నారు,
ఏపీ ఎండీస్ తీసుకున్నారు, మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా, ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నారు. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది, నేను అందులో భాగస్వామిని, నేను మంత్రిని. కానీ 2,70,000 తెచ్చిన 6 లక్షల్లో 2,78,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు వచ్చి అది పాస్ ఆన్ చేస్తాం. వివిధ స్కీముల్లో ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప, ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప. అంటే 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, ఎన్హాన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి? ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు, పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. రూపాయలు పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలభారం వేశారు. ఓ పక్క వచ్చి విద్యుత్ ఛార్జీ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకు వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేస్తారు వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం ప్రెసిడెంట్ మేనల్లో, ఆన్లైన్లో బుక్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేనల్లో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. అటు ట్రాన్స్ఫార్మర్స్ అవి ఆ పారామీటర్స్ చూసుకొని. ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, ఎక్కడికైనా అగ్రికల్చర్ కనెక్షన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇటు ఆపేశారు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నిన్న మేము దీని రిప్రజెంటేషన్లు ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని చెప్తున్నారు. అన్నీ ఉంటున్నాయి కదా. మేముంటే ఈ 15,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించేది. ఎస్ కాదా? గత 5 సంవత్సరాల్లో సుమారు 45,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లకు వచ్చి సపోర్ట్ చేసింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు చేశారు మీరు. 12,000 కోట్లు ఎక్కడ ఆలోచించండి. ఏమంటే అప్పులు ఇప్పుడు మీరు చేస్తుంది 6 నెలలకు 1,00,000 కోట్లు అయితే 5 సంవత్సరాలకి ఎన్ని 6 నెలలు ఉంటాయి? 16 నెలలు ఉంటాయి. సంవత్సరం 2 6 నెలలు, 6 6 12 అంటే 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్లు మీరు ప్రిపేర్ అయిపోయిన మెంటల్గా. ఏంటి ఎవరికి ఇవ్వకండి, ఏమి రూపాయి కూడా ఇవ్వకుండా